గత 10 రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్ర వాళ్ళ మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి విమర్శలకి ఈరోజు ఖండిస్తూ ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణని అవమానించారు. తెలంగాణ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయని చెప్పారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఈరోజు టీవీ ఛానళ్ళ ముందుకు వచ్చి మాట్లాడడం, ఆయన సినిమాలను ఆడించనని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి సారాంశాన్ని కానీ మనం మీడియాలో విన్నట్లయితే కొంతమంది తెలంగాణ నాయకులు స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది తెలంగాణ నాయకులు, దాని సారాంశం ఏంటంటే వీకెండ్లో ఇటు ఓడరేవు కావచ్చు, చీరాల కావచ్చు, కోనసీమకు కావచ్చు, తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అందాలని ఆస్వాదించేదానికోసంగా, ప్రకృతిని ఆస్వాదించేదానికోసంగా తెలంగాణ నుంచి కొన్ని వేల మంది వీకెండ్లో ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది తెలంగాణ నాయకులు దిష్టి తగిలి అని ఆయన సాధారణంగా జోవియల్గా అన్నటువంటి విషయాన్ని ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జడ్చర్ల ఎమ్మెల్యే కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తీవ్రంగా ఖండించడం, ఆయన సినిమాలను ఆడించడం చెప్పడం ఏదైతే ఉందో దాన్ని ఏపీ స్టూడెంట్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ మాట్లాడుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీ ప్రాంతంలో హిల్ట్ పేరుతో 9,650కి పైగా ఎకరాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ కింద, ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అతి తక్కువ ధరకి కోకాపేటలో 170 ఎకరాలు ఉంటే పక్కనే ఉన్నటువంటి హిల్ట్ ఏరియా కింద మీరు చూపిస్తున్నటువంటి ల్యాండ్ 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. ఆ ప్రాంతంలో 1,60,00,000, 170 కోట్లు ఎక్కడ, 1,60,00,000 ఎక్కడ? అతి సాధారణమైనటువంటి ప్రైజ్కి ఈరోజు తెలంగాణ ప్రజల భూములను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దారాదత్తం చేసి 6 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. ఫస్ట్ పాయింట్. రేపు కాంగ్రెస్ పార్టీ సాగర్ రోడ్డులో ఒక ఇండస్ట్రియల్ మీటింగ్ పెట్టి కంపెనీలను ఆహ్వానించే దానికోసంగా ఒక సమ్మిట్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ రోడ్డుకి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు 33,000 ఎకరాలని పూలింగ్ కింద తీసుకున్నారు. వాళ్ళ భూముల రేట్లను పెంచుకునే దానికోసంగా అక్కడ సమ్మిట్ పెడతా ఉన్నారు. ఈ 2 అవినీతి అంశాలని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ అంశాలను పక్కదో పట్టించేదానికోసంగా త్వరలో వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళను తిట్టి తెలంగాణ ప్రజల సానుభూతి పొందేదానికోసంగా, ఈ 3 అంశాల కోసంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మొత్తం ఇష్యూ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలంగాణను అవమానించలా, తెలంగాణ ప్రజలను అవమానించలా, తెలంగాణ సమాజాన్ని అవమానించలా. ఆయన అనింది కొంతమంది విజిట్ చేసిపోతున్నటువంటి తెలంగాణ నాయకులు సాధారణంగా జోవియల్గా అన్నటువంటి మాటని ఈరోజు మీ వాళ్ళు ఈరోజు మొత్తం తెలంగాణ సమాజానికి చుట్టేదానికి చూస్తూ ఉన్నారు. అది తప్పు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రవీంద్ర భారతిలో నిన్న జరిగినటువంటి అంశం ఏదైతే గాన కోకిల, గాన గాంధర్వి అయినటువంటి మా యొక్క సుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఏర్పాటు పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తుల విగ్రహాలను ఏ విధంగా ఏర్పాటు చేస్తారో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడున్నది మీ ప్రభుత్వం, అక్కడ 12 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది. తెలంగాణ ఆంధ్ర ఎప్పుడో
విడిపోయింది. మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక వ్యక్తికి, ఒక గాన కోకిలకి ఈరోజు అక్కడ విగ్రహం పెడతా ఉంటే మీ ప్రభుత్వం అనుమతిస్తే మీరు ఏ విధంగా వచ్చి అడ్డుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నా. మా కవులకి విగ్రహాలు పెట్టలేదు అంటున్నారు, మా గద్దరికి విగ్రహం లేదు, మా అందశ్రీ గారికి విగ్రహం లేదు. పెట్టుకోండి, మీ ప్రభుత్వం ఉంది, మీ రచయితలు, మీ కవులు, మీ మేధావులు, మీరు విగ్రహం పెట్టుకుంటే ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా వచ్చి అడ్డుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా కళాకారులను అవమానించడం కరెక్టా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు అలా మాట్లాడుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కావాలని చెప్పేసి తెలంగాణ సమాజం ఎంతమంది కోరుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి 50% జనాలు కూడా తెలంగాణ కోరుకోలే. ఆ రోజు అన్యాయంగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని 2 ముక్కలు చేయడం జరిగింది. కాబట్టే ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా కూడా గెలిచేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తెలుగు వాళ్ళ గోష్ఠ తగిలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ మాట్లాడినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, అనిరుద్ధ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళ ఓట్లు మాకు వద్దు, ఆంధ్ర వాళ్ళు కాంగ్రెస్కు ఓటు వేయవలసిన అవసరం లేదు అని చెప్పగలిగేటువంటి సత్తా మీకుందా అని అడుగుతా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా మీరు చెప్పగలరా తెలంగాణలో అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్లో 40% పైన మా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఓఆర్ఆర్లు ఎవరు నిర్మించారా హైదరాబాద్లో? ఫార్మా ఇండస్ట్రీని ఎవరు ఏర్పాటు చేశారా హైదరాబాద్లో? ఫిలిం ఇండస్ట్రీలన్నీ ఎవరు కట్టారా హైదరాబాద్లో? ఐటీ పరిశ్రమను ఎవరు అభివృద్ధి చేశారా హైదరాబాద్లో? ఈరోజు హైదరాబాద్ అంత సుందరవనంగా తయారయ్యే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు తింటా ఉన్నారంటే అవి ఎవరి కష్టాజితం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఎప్పుడన్నా ఆ విధంగా మాట్లాడామా? విడిపోయిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మా ఆస్తిని మీరు దోచుకున్నారని చెప్పేసి మేము అన్నామా? మా ఆంధ్ర వాళ్ళు మా ఆంధ్రాలో ఉన్నటువంటి పొలాలను, ఆస్తుల్ని, భార్య పుస్తుల్ని తాకట్టు పెట్టో అమ్ముకోనో హైదరాబాద్ నగరాన్ని, కొండల్ని, గుట్టల్ని చదును చేసి అభివృద్ధి చేస్తే మీరు సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టించి మా ఆంధ్ర వాళ్ళని, మా ఆస్తుల్ని మీరు దోచుకొని మమ్మల్ని ఇక్కడ తరిమేశారు. మేము ఏ రోజు ఆ విధంగా మాట్లాడలేదే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమో మరలా తెలంగాణ సెంటిమెంట్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, జూబ్లీ హిల్స్లో ఓడిపోయింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో వాళ్ళు చేసినటువంటి అవినీతి, 1,000 కోట్ల అవినీతి, భూకుంభకోణాలను తప్పించుకునే దానికోసంగా ఇష్యూ డైవర్ట్ చేసి ఒక ప్రజానాయకుడు, సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి, ప్రజల్లో చర్చ పెడితే అందరూ ఆలకించేటువంటి వ్యక్తి మీదకి ఒక చిన్న ఇష్యూని డైవర్ట్ చేసి పెద్ద కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెరలేపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడనీడంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమా ఇండస్ట్రీ ఈరోజు తెలంగాణకు పరిమితం కాలేదండి. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడున్న టెక్నాలజీలో ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతూ ఉంది. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఖండాంతరాలు దాటి సినిమా విడుదలవుతూ ఉంది. నువ్వు ఒక థియేటర్ దగ్గర పోయి ఒక గేటు ముందు నిలబడి గేట్లు వేసేసినంత మాత్రాన సినిమాలను ఆపేటువంటి సత్తా ఎవరికి లేదు. సినిమా ఇండస్ట్రీ ఈరోజు మా సినిమా ఇండస్ట్రీ మా ప్రాంతంలో లేదని మేము బాధపడతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తం మా డబ్బులతో ఏర్పాటు చేసాం. కానీ ఏ రోజు కూడా విడిపోయిన తర్వాత అది మాది అని చెప్పి మేము చెప్పట్లేదు. ఈరోజు ఆ విధంగా అభివృద్ధి చేసినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఇన్కమ్ని పన్నుల రూపంలో మీరు అనుభవిస్తూ ఉంటే ఈరోజు రాజధాని కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇక్కడ నలిగిపోతూ ఉంది. రాజధాని లేకుండా నలిగిపోతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు చేసుకునేది సరైనటువంటి నిధులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విభజన చేసిన తరువాత, పార్లమెంటు తలుపులు మూసి విభజన చేసిన తరువాత ఆ యొక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తులుగా, కళ్ళతో చూసినటువంటి వ్యక్తులుగా ఈ రోజుకి మేము బాధపడుతూ ఉన్నాం. అడ్డగోలు విభజన చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇదే తిరుపతి వేదిక ఆక్సిజన్ని అందించి బిడ్డకు ప్రాణం పోస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక పక్క మేము అన్యాయం అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి లేక, విద్యార్థులకు సరైనటువంటి ఐఐటీలు, ఎన్ఐటీలు ఇంకా పూర్తిగాక, చదువుకునేదానికి సరైనటువంటి విద్యా సంస్థలు లేక, ఉపాధి లేక, ఇండస్ట్రీస్ లేక ఈరోజు యువత, విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో
తునాతునకలైపోయి ఉంటే ఇంకా మీరు మా మీద పడి ఆంధ్ర వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు అంతు చూస్తాం, ఆంధ్ర వాళ్ళు మా జోలికి వస్తే ఒప్పుకోం, ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెడితే ఒప్పుకోం, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ఆ తెలంగాణ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ నిరుద్యోగుల్ని, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని ఎవరైతే ఈరోజు ఆంధ్ర వాళ్ళ మీద మరలా పడి ఏడుస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కానీ ఇంకొకసారి ఈ విధంగా మా ఆంధ్ర జోలికి రావద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. లేదు మా ఆంధ్ర మీదే పడి మా ఆంధ్ర సెంటిమెంట్తోనే మీరు బతకాలనుకుంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలా. ఇటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కూడా ఏపీ స్టూడెంట్ చేసిగా మేము కోరుకుంటా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.